లేదు. అలాంటి వ్యక్తులకి ఏ క్వాలిఫికేషన్ తో మీరు టికెట్లు ఇస్తున్నారో, వాళ్ళు కోర్టులోకే దూరారు కదండి, ఏం పరిపాలించాలో. కోర్టులోకే దూరారు కదండి సరే, అసలు కొన్ని కొన్ని ఏరియాలో చెప్పాలంటే అసలు కోర్టులో అమూల్యమైన కాగితాలని దొంగలించుకొని వెళ్ళిపోతే దానికి కూడా దిక్కులేని పరిస్థితి అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మనసు పెట్టి మనస్ఫూర్తిగా అతి తొందరగా పట్టుకోవాలి అని రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి. కానీ సిట్ బృందాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు, ఎక్కడా ఛాన్స్ దొరకట్లేదట. మొన్న మధ్య ఫోన్ రికార్డింగ్ లో కూడా ఒక ఆటో వాడితో మాట్లాడినట్టుగా, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల బృందాలతో మాట్లాడినట్టుగా ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ అవతల వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో వేసుకొని, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకొని అతనికి బెయిల్ వచ్చే వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు టచ్ కూడా చేయలేరు అని కొన్ని బెదిరింపులు కూడా వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి, ఇవే పోలీసులు, ఇవే అధికారులు. అంటే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ మారారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాలు మారినాయి, కానీ పోలీస్ బృందం మారలేదు కదా. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వీరాభిమానులైనటువంటి కొంతమంది పోలీసు వారు కొంత ఇన్ఫర్మేషన్ బయటికి రిలీజ్ చేస్తున్నారని వార్తా కథనాలు అయితే రాకుండా లేవండి. ఇవి నాకు తెలిసింది కాదు, అన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం గాసిప్స్ గా వస్తున్న మాట. ఆయన అభిమానులు ఉంటారు, పోలీస్ బృందాలు వారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎస్పీ గారు 7వ బృందాన్ని మైసూరుకి పంపించారు సార్, వాళ్ళు ఇలాంక దగ్గర ఉన్నారు సార్, మీరు అక్కడ ఉండకండి సార్, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి సార్, మీరు ఐఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని ఇప్పుడే వచ్చేసింది సార్, మా బృందాలు అటు వచ్చేస్తున్నాయి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇలా ఏమన్నా వస్తున్నాయేమో, ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటున్నారేమో. యాంటిసిపేటరీ బెయిల్ రాగానే ధైర్యంగా ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు బస్తీ మీద సవాల్ రండి, ఇప్పుడు క్వశ్చన్లు వేసుకోండి, మాకు తెలీదు, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, ఇవే చెప్పడానికి సిద్ధమైపోయినారు కదా. ఈయనకు కూడా ముందస్తు బెయిల్ వచ్చాక ఆయనే కాలు రెగరేసుకుంటా మళ్ళీ చక్కగా వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వేసుకుని 4 కార్లలో దిగొస్తారు. మీరు అడగని ప్రశ్నలు ఆయన చెప్తారు సమాధానం. ఇప్పుడు ముందస్తు బెయిల్ రాలేదనుకోండి, మనం ఏం చేసినాం బాలని చెప్ప గోవిందం పని. సో లోపలేసినామా, 10-15 రోజులు బెయిల్ ఇప్పించేదాకా వీళ్ళే అరెస్ట్ చేయట్లేదు అంటారా? అంటే కొంత అభిమానులు ఉన్నారు అన్న వార్తా కథనాలు వస్తున్నాయి సార్, అది ఎంతవరకు వాస్తవం? సిట్ బృందం ఎంత బాగా పనిచేసిన అంటే ఒక ప్రొఫెషన్ లో నిజాయితీ పరులు ఉంటారు, కరప్షన్ గ్యాంగ్ ఉంటారండి. సో పోలీసుల్లో నిజాయితీ పరులు ఎంత చాకచక్యంగా ప్రయత్నిస్తున్నా అక్కడక్కడ కొంత అమ్ముడుపోయిన లంచగొండైన పోలీసులు ఆయనకి కొంత ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేస్తున్నారేమో తప్పించుకున్నది. కనీసం మీకు తెలియకపోతే సినిమాల్లో చూడొచ్చు, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటుంటాయి, మనకి రియల్ లైఫ్ లో జరిగిన మనకు తెలియదులేండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సిట్ వారు మనసు పెట్టి ఇతన్ని పట్టుకుంటే ఈ సర్వేపల్లిలో జరిగిన అక్రమ తవ్వకాల మైనింగే కాకుండా విలువైన సమాచారం ఇంకా కూడా చాలా వస్తుంది. ఇతనికి లిక్కర్ స్కామ్ లో కూడా కొంత బాగా ఉండుండొచ్చు, లిక్కర్ లో వాడేటటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో అవి కూడా పంపించే దాంట్లో ఇతని పాత్ర ఉండుండొచ్చు, ఇంకా చాలా చాలా జరిగి ఉండొచ్చు సార్ వీళ్ళు. ఎందుకంటే అసలు దారుణం ఏంటంటే నకిలీ స్టాంపులు అంటే అసలు మీరు ఆశ్చర్యపోవాలి. గవర్నమెంట్ ముద్రించినటువంటి ఏదైతే డబ్బుని ఇంకొక రకంగా ముద్రిస్తే దొంగ నోట్లు అని చెప్పి మీరు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసేస్తారు కదా. మరి ఇప్పుడు నకిలీ స్టాంపులు సృష్టించేస్తున్నారు, నకిలీ ఓటర్ కార్డులు సృష్టించేస్తున్నారు. మరి ఇది మన కంటికి తప్పెందుకు కనిపించట్లేదు? ఇది చీటింగ్ లో చిన్న చీటింగ్ అవుతుందా, అది పెద్ద చీటింగ్ అవుతుందా? నాకు అర్థం కావట్లే. కరెన్సీ దొంగ కరెన్సీ వస్తే అరే వీడు దొంగ నోటు సృష్టించేశాడంటే పెద్ద భూతద్దంలో చూసేస్తారు. ఇప్పుడు దొంగ ఓటర్ కార్డు సృష్టించేసినాడు సార్ అంటే 35,000 దొంగ ఓట్లు వచ్చినాయి అంటే అక్కడ గెలిచిన గురుమూర్తిని పట్టుకోలే తిరుపతిలో, అతన్ని ఎలక్షన్ క్యాన్సిల్ చేయలే, అతనికి దొంగ ఓట్లు సలహాలు ఇచ్చి చేపించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుని పట్టుకోలే. కానీ పాపం అధికారులు మాత్రం సస్పెండ్ అయిపోయినారు సార్. అక్కడ కలెక్టర్ల స్థాయి, మున్సిపల్ కమిషనర్ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి మొత్తం సస్పెండ్ అయిపోయినారు. చేసేదంతా రాజకీయ నాయకులు, బలైపోయేది మాత్రం అధికారులని, వాళ్ళ మీద కొద్ది గొప్ప జాలు ఉంటది. కానీ ఈ రోజు పోలీస్ అధికారులు కొంతమంది లంచగొండల వల్ల ఈ రోజు దొరకాల్సిన వాళ్ళు ఇన్ టైంకి ఎందుకు దొరకట్లా? ఈ రోజు ఏం చేస్తున్నారు మేడం? సరే, చాలా ఉన్నాయండి ఇటువంటి డిస్కస్ చేయాలంటే. మనం లిక్కర్ స్కామ్ విషయం గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి నేను నాగరాజు గారు వాయిస్ తీసుకుంటాను. సార్ నాగరాజు గారు ఏం చెప్తారు సార్? ఒకవైపునేమో లిక్కర్ స్కామ్లో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయిస్తున్నారు, అక్కడ కోర్టుల్లో తిరస్కరించబడింది, బెయిల్ ఇవ్వట్లేదు. తర్వాత చాలా కేసులకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ లీడర్లు చాలా కేసులు ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నారు. పైగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కూడా చాలామంది ముందస్తు బెయిల్కి వెళ్ళి కొంతమంది తెచ్చుకున్నారు కూడా. అంటే ఏం జరుగుతోంది అనుకోవచ్చు? అంటే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు అంటే త్వరితగతిన విచారణ, లేదంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నా రావట్లేదు, తప్పించుకొని తిరుగుతున్నారంటే ఎక్కడ